నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యాలు, భూ కబ్జాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ మద్దతును ప్రకటిస్తున్నారన్నారు. కొండపర్తిపాడు గ్రామంలో యాదవ సామాజిక వర్గం సోదరులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు పాల్గొన్నారు. దేవరాల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో మద్దిబోయిన భాను యాదవ్, మద్దిబోయిన కృష్ణ యాదవ్, ఉడత సుధాకర్ యాదవ్, ఆవుల రమేష్ యాదవ్, నీల కృష్ణ యాదవ్ తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ ఆత్మీయ సమావేశంలో నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హరిబాబు యాదవ్ గారికి, మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరులు, నాకు అత్యంత ఆప్తులు బీదా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు గారికి, మేయర్ శ్రవంతి గారికి, కల్లూరుపల్లి, ఇంకా పడారుపల్లి, ఈరోజు ఇంత ఆప్యాయంగా ఇక్కడికి అందరూ వచ్చి మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు, ఎందుకంటే మీరు ఆశీర్వదిస్తే శ్రీకృష్ణుడు ఆశీర్వదించినట్లు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయకుండా ఆయన ఆశీర్వాదంతో పాండవులు విజయం సాధించారు. మీరు ఆశీర్వదిస్తే నేను, విజయసాయిరెడ్డి కూడా తప్పకుండా విజయం సాధిస్తామని కూడా తెలియజేసుకుంటూ, నేను 27 సంవత్సరాల క్రిందట మాది అల్లూరు ప్రాంతం కాబట్టి ఆ అల్లూరు ప్రాంతంలో ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయాలని ఆ రోజు మొదలుపెట్టాం 97లో. అప్పుడు మస్తానయ్య మెడ్రాస్లో ఉండేవాడు. మస్తానయ్య వాళ్ళ అన్న మల్లికార్జున యాదవ్, రవిచంద్ర యాదవ్ ఊర్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా నాతో కలిసి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ, నాకు అప్పుడు రాజకీయ ఉద్దేశం కూడా లేదు. నన్ను కేవలం రాజకీయంలోకి దింపింది వీళ్ళ సోదరులేనని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా మా స్నేహం అదే విధంగా కంటిన్యూ అవుతుంది. కానీ వివిధ కారణాల వల్ల మేము వేరే పార్టీల్లో కొద్ది రోజులు ఉన్నా కూడా 2009-14 మధ్యలో నేను కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా, మస్తానయ్య తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేమిద్దరం కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి పోయేవాళ్ళం. ఇప్పుడు రాజకీయాలు అట్లా లేవు. ఏదో మేము 25 ఏళ్ళు రాజకీయం చేస్తే ఏ రోజు కూడా ఒకరినొకరు దూషించుకున్న ఇది లేదు. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే చూస్తూ ఉన్నారు మీరు, రోజుకు ఒక పోస్టింగ్ పెడుతూ ఉంటాడు, ఏదో విధంగా అన్పాపులర్ చేయాలా. ఇప్పుడు మేము యాదవులతో కలిస్తే ఈయన యాదవ ద్రోహి అని కింద ఏదో ఒకటి పెట్టిస్తాడు. ముస్లింల్లో కలిస్తే ముస్లిం ద్రోహి అని పెట్టిస్తాడు. ఇంకెవరితోన్నా కలిస్తే ద్రోహి అని పెట్టిస్తాడు. నేను 25 ఏళ్ళు రాజకీయం చేస్తే ఏ రోజు కూడా ఎవరికి తకరారులు పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏ లేఅవుట్ల వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, ఏ బిల్డింగులు కట్టుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఎవరిని కూడా ప్రశాంతంగా నేను ఉండి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. మే 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు ప్రస్తుత నెల్లూరు పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నాయకులైనటువంటి శ్రీ విజయసాయిరెడ్డి గారు, ఇద్దరు కూడా ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా పోటీ చేయడం అనేది ఈ ప్రాంత అభివృద్ధికి కానీ శాంతి శ్రేయస్సులకు కానీ ఎంతో అవసరం. ఎందువల్లంటే చూస్తున్నాం, గతంలో ఉండేటువంటి వారు ఏ విధంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి కాదు కదా, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 27 సంవత్సరాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం, ఎంపీగా ఉండడం, మాజీ మంత్రివర్యులుగా ఉండడం, ఆ రోజు అల్లూరు ప్రాంతాన్ని అయితేమి, సర్వేపల్లి ప్రాంతం అయితేమి, నెల్లూరు జిల్లానైతే ఎంతో అభివృద్ధి పర్వంలో నడిపినటువంటి వ్యక్తి ఈరోజు మన అసెంబ్లీ అభ్యర్థికి రావడం నెల్లూరుగా నిజంగా నెల్లూరు నియోజకవర్గానికి, రూరల్ నియోజకవర్గానికి ఎంతో అవసరం అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారి తర్వాత అంతటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు రాజ్యసభ ఇంకా 5 సంవత్సరాలు ఉన్నా కూడా సొంత జిల్లా అయినటువంటి నెల్లూరుకి
ప్రజలతో మమైక్యమై ప్రజాసేవ చేయడానికి ఈరోజు ముందుకు రావడం మనంతా కూడా హర్షించదగ్గ విషయం. వారు ఇప్పటికే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేయడం కూడా జరిగింది. అందరు ఎమ్మెల్యేలతో అభ్యర్థులతో కూర్చొని ఏ విధంగా నెల్లూరు ఈ 7 నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలనడానికి తొందరలోనే మేనిఫెస్టోను కూడా ప్రత్యేకంగా మన ఈ నెల్లూరుకి తెలియజేయడం జరుగుతుంది. దాన్ని బట్టే ఏ విధంగా రాజకీయాలకి అతీతంగా రేపు అభివృద్ధికి బాటలు అయిపోతున్నాయన్నది నేను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సామాజిక న్యాయంలో భాగంగా ఎప్పుడు కూడా బీసీలకి ప్రాధాన్యత లేనటువంటి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు, అయినా కూడా విభజించినటువంటి చిన్న రాష్ట్రంలో ఇప్పటికే 9 మంది రాజ్యసభ సభ్యులుంటే 4 బీసీలకు ఇవ్వడం జరిగింది. ఆ 4 బీసీలో కూడా 2 యాదవులకి, నాకు కానీ ఆర్ కృష్ణయ్య గారికి కూడా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడమే కాకుండా ఈ బీసీ సామాజిక వర్గాలకు అందరూ కూడా అన్ని విధాల మీరు అండదండలు ఉండండి, వాళ్ళకు మనోధైర్యం ఉండండి, వాళ్ళకి ఏం కావాల్సిన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నా నేతృత్వం చేస్తుందని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అందువల్ల రేపు ఏప్రిల్ 6వ తారీఖున నెల్లూరు టౌన్లో అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు యొక్క నేతృత్వంలో బీసీల యొక్క ఆత్మీయ సమావేశం జరగబోతుంది. దానికి కూడా ఈరోజు బీసీ సోదరులందరూ కూడా హాజరై సామాజిక న్యాయం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ విధంగా జరుగుతుందనే దాని గురించి కూడా చర్చించబోతూ ఉన్నాం. కాబట్టి ఒక రోల్ మోడల్గా సామాజిక న్యాయంలో ఈరోజు ఒక సంక్షేమంలోనే అభివృద్ధిలోనే కాకుండా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన్ని గెలిపించుకోవాలంటే, మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో, ఆయన అత్యధిక మెజారిటీ ఎందుకంటున్నారంటే ఇక్కడ ఉండేటువంటి అత్యధిక మెజారిటీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయంతో వచ్చే ఛాన్స్ ఉంది. అది మన విజయసాయిరెడ్డి గారి యొక్క నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి సామాజిక వర్గం వారికి కూడా, ముఖ్యంగా యాదవ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.